బెజవాడలో బొడమేరు వరద ముంచెత్తిన తర్వాత ఎక్కడ చూసినా చంద్రబాబు మంత్రి నారాయణ హడావిడే కనిపించింది. ఆ తర్వాత క్రమంగా మరో మంత్రి నారా లోకేష్ కనిపించడం మొదలైంది. ఆ తర్వాత కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపించడం లేదనే మాట వినిపించింది. కానీ క్షేత్రస్థాయిలో సీఎం చంద్రబాబు ఇతర మంత్రులు తిరుగుతుంటే నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారనే ప్రశ్నలకు ఆ తర్వాత క్రమంగా సమాధానాలు దొరికేశాయి. విజయవాడ వరద సహాయక చర్యల్లో తెర ముందు చంద్రబాబు, నారాయణ, రామానాయుడు వంటి మంత్రులు కనిపిస్తుంటే తెర వెనక ఉండి నడిపించిన మరో ఇద్దరు కీలక మంత్రులు పవన్ కళ్యాణ్, నారా లోకేష్. క్షేత్రస్థాయిలో తిరగడం కన్నా తెర వెనక ఉండి వ్యూహాలు రచించడం, వాటిని పక్కాగా అమలు చేయించడంలో వీరిద్దరూ సక్సెస్ అయ్యారు. ఈ విషయం వారి చుట్టూ ఉన్న అధికార గణానికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా వీరిద్దరి వ్యూహాల వల్లే విపత్తుల శాఖ, జలవనరుల శాఖ స్పందన జనంలో పాజిటివ్ స్పందన తీసుకొచ్చింది. క్షేత్రస్థాయిలో తిరుగుతున్న సీఎం చంద్రబాబుతో పాటు ఇతర మంత్రులకు అవసరమైన సమాచారం అందించడం, వారికి అవసరమైన వ్యూహాల్ని రచించడం, వాటిని అధికారుల సాయంతో అమలు జరిగేలా సమీక్షలు నిర్వహించడంలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వరద ప్రాంతాలకు వెళ్లడం లేదన్న విమర్శలు ఎదుర్కొన్నా దానికి సమాధానంగా తెరవనక అంతకంటే ఎక్కువగా శ్రమించారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ నిర్వహించిన సమీక్షల ఫలితాల ప్రభావం కొన్ని రోజులుగా క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. అలాగే గత 2-3 రోజులు నేను కనిపించట్లేదు అది అని మాట్లాడుతాను. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను వస్తే నాకు ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది. ఒకసారి అందరిని మీద పడటం, దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది. దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను. అది నిన్న మీకు క్లియర్ కట్గా తెలియజేశాను. ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు. ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను. మిమ్మల్ని నాతో పాటు నడవండి. ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు. అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి. మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోదు. మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా. అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మాతో కలిసి తీసుకెళ్తాం. మరోవైపు మంత్రి నారా లోకేష్ అన్ని శాఖలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ తెర వెనుక నుంచే అధికారుల్ని నడిపించారు. అక్కడితో ఆగకుండా అవసరమైన సమయంలో బొడమేరు గండిపడిన ప్రాంతాలకు సైతం వెళ్లి అక్కడ కూడా అధికారుల్ని పరుగులు తీయించారు. దీని ఫలితంగా బొడమేరుకు పడిన 3 గంటలు 2 రోజుల వ్యవధిలోనే పూడ్చగలిగారు. ఇప్పుడు విజయవాడను వరదల నుంచి గట్టెక్కించడంలో తెర వెనుక యువ మంత్రులు పవన్, లోకేష్ పోషించిన పాత్రను చంద్రబాబు సైతం అంతర్గత సమీక్షల్లో గుర్తు చేసుకుంటున్నారు.